హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్ లో మనం మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో భాగంగా బ్యాలెన్సింగ్ ది మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అనే టాపిక్ గురించి నేర్చుకున్నాము. ఈ టాపిక్ లో మనం ఆన్సర్ ని త్వరగా గుర్తించాలంటే ఒక 3 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్, ఇచ్చినటువంటి నంబర్స్ కి పక్క పక్కనున్న నంబర్స్ మధ్య ఏదైనా డివిజన్ చేయడానికి ఛాన్స్ ఏమైనా ఉందా అనేది చూడాలి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే, ఇచ్చినటువంటి ఆప్షన్ లో ఒకే గుర్తుతో మొదలయ్యే ఆప్షన్లు ఏమైనా ఉన్నాయా అంటే వాటిని చెక్ చేసుకోవడం ద్వారా ఎలిమినేషన్ మెథడ్ లో రాంగ్ ఆన్సర్ ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే, పెద్ద నంబర్ పక్కనే ఈక్వల్ టు వచ్చే విధంగా తీసుకుంటే సులభంగా ఆన్సర్ ని ట్రేస్ చేయొచ్చు. అలా కాకుండా ఇచ్చినటువంటి అంకెల్లో మధ్యలో ఈక్వల్ టు ఉండి రెండు వైపులా ఒకే గుర్తు ప్లస్ కానీ ఇంటూ కానీ ఉండే ఆప్షన్ ని చెక్ చేయడం ద్వారా సులభంగా ఆన్సర్ ని తక్కువ టైంలో మనం ట్రేస్ చేయొచ్చు. 31 క్వశ్చన్ లో 25 ప్లస్ 15 ఇంటూ 3 ఈక్వల్ టు 125 అని ఇచ్చినాడు. సో ఇక్కడ మనం బాగా గమనించండి, ఇచ్చినటువంటి నంబర్స్ ఇవి. అయితే వీటిల్లో పక్క పక్కన వచ్చిన నంబర్స్ లో ఎక్కడైనా డివిజన్ అప్లై చేయగలమా అంటే 3 5 15 అంటే ఇక్కడ డివిజన్ అప్లై చేయగలం. అంటే మధ్యలో గుర్తు డివిజన్ ఉండే విధంగా ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయా? సో ఇక్కడ మనకు మధ్యలో గుర్తు డివిజన్ ఉన్న ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఉంది. అంటే ఇంటూ డివైడెడ్ బై ఈక్వల్ టు చేయమన్నాడు. సో ఇది ట్రై చేద్దాం. ఈ గుర్తులు పెట్టమన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం నిన్నే చెప్పుకున్నాం, బాడ్మాస్ రూల్ వచ్చినప్పుడు ఈ గుర్తులు అప్లై చేసేటప్పుడు డివిజన్ ఉంటే ఫస్ట్ డివిజనే చేయాలి. 3 5 15 కాబట్టి ఇక్కడ వరకు ఆన్సర్ 5 వస్తుంది. ఇంటూ 25 చేయమన్నారు. 25 5 125. సో ఇక్కడ మనకు ఈక్వల్ అయిపోయింది. కాబట్టి ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్ అని ఈజీగా గుర్తుపెట్టచ్చు. నెక్స్ట్ 32 క్వశ్చన్ చూడండి. 39 ప్లస్ 13 ఈక్వల్ టు 26 డివైడెడ్ బై 78. సో ఇది ప్లస్ ఆర్ డివైడెడ్ బై. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి గుర్తుల ఆధారంగా ఈక్వేషన్ అయితే రాంగ్. వాళ్ళే ఆ ఇన్స్ట్రక్షన్ మనకు ముందే ఇచ్చుంటారు. అయితే మనం కిందన్న ఆప్షన్స్ లో చూసి ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయాలి. అయితే ఇక్కడ గమనించండి, ఇచ్చిన నంబర్స్ లో మనకు పక్క పక్కన ఉన్న నంబర్స్ ఏవైనా డివిజన్ అప్లై చేయడానికి కుదురుతుందా? 13 టేబుల్లో 13 3 39 కాబట్టి ఇక్కడ డివిజన్ అప్లై చేయొచ్చు. ఫస్ట్ లో డివిజన్ అప్లై చేయొచ్చు. కానీ ఫస్ట్ లో డివిజన్ అప్లై చేసే ఆప్షన్ ఇందులో ఉందా? ఉంది. ఏమేమి ఉన్నాయంటే సెకండ్ ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ కూడా ఉంది. సో ఫస్ట్ సెకండ్ ఆప్షన్ చెక్ చేసుకుందాము. సో డివిజన్ తో స్టార్ట్ అయిన తర్వాత డివిజన్ ఇంటూ ఈక్వల్ టు పెట్టమన్నాడు. డివిజన్ ఇంటూ ఈక్వల్ టు చెక్ చేయమన్నాడు. సో ఇక్కడ 13 తో డివిజన్ చేసినప్పుడు 13 3 39 కాబట్టి ఇక్కడ వరకు 3 వస్తుంది. ఇంటూ 26. సో 3 6 18, 3 2 6 ప్లస్ 1 7. సో ఇక్కడ ఈక్వల్ టు 78 అనేది వచ్చింది కాబట్టి మనకి ఇది ఈక్వల్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ చూడగానే మనకు సెకండ్ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్ అని ఈజీగా గుర్తుపెట్టేయచ్చు. నెక్స్ట్ 33 క్వశ్చన్ చూడండి. 36 9 27 12 ఇలా 4 నంబర్స్ ఉన్నాయి. వీటి మధ్యలో అక్కడ ఇచ్చిన గుర్తుల ఆధారంగా అయితే ఇవి రాంగ్. అయితే ఇక్కడ మనం కింద ఆప్షన్స్ నుంచి ఏదో ఒక ఆప్షన్ ద్వారా ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలి. అయితే ఫస్ట్ కండిషన్ ఎలా చెప్పుకున్నాము, ఏదైనా పక్క పక్క నంబర్లు డివిజన్ అప్లై చేసేదానికి అవకాశం ఉందా అనేది ఫస్ట్ చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి, 36 ఉంది, 9 ఉంది. 9 4 36 కాబట్టి ఇక్కడ డివిజన్ అప్లై చేయొచ్చు. కానీ ఆల్రెడీ డివిజన్ ఇచ్చున్నాడు. అంటే ఇక్కడ ఆప్షన్స్ లో ఆల్రెడీ ఫస్ట్ డివిజన్ తో స్టార్ట్ అయ్యేది ఏమైనా ఉన్నాయా? లేవు. కాబట్టి ఇక్కడ సెకండ్ కండిషన్ ఏం చెప్పుకున్నాము, ఒకే గుర్తుతో మొదలయ్యేటివి ఏమైనా ఉంటే చూసుకోండి. ఒకే గుర్తుతో మొదలయ్యే ఆప్షన్ చూడండి, థర్డ్ ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ ఉంది. అంటే థర్డ్ ఆప్షన్ లో ఇంటూ ఈక్వల్ టు ఇంటూ ఉంది, ఫోర్త్ ఆప్షన్ లో ఇంటూ ప్లస్ ఈక్వల్ టు ఉంది. సో ఫస్ట్ చూద్దాం, ఇంటూ ఈక్వల్ టు ఇంటూ ట్రై చేయమన్నాడు. సో మనకి ఇది తెలుసు, మల్టిప్లై చేస్తే 9 6 54. సో ఇక్కడ
5 ఉంటుంది. 9 3 27, 27 ఒక 5 32, 324 వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా మల్టిప్లై చేయమన్నాడు కాబట్టి 12 టేబుల్ తో చూడండి, 12 ఏళ్ళు 84, 84 లో 4 ఇక్కడ తీసుకుంటాము, 12 రోజులు 24, 24 ఒక 8 32. సో రెండు ఈక్వల్ అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ మనకు తీసుకున్నటువంటి ఆప్షన్ ఏది, మనము థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ 34th క్వశ్చన్ చూడండి. 28 ప్లస్ 49 ఇంటూ 7 ఈక్వల్ టు 196 అని ఇచ్చాడు. సో ఇక్కడ ఇచ్చిన గుర్తుల ఆధారంగా ఇది తప్పు. అయితే మనం చెక్ చేసేది ఫస్ట్ పక్క పక్కన ఉన్న నంబర్స్ కి ఏదైనా డివిజన్ అప్లై చేయగలమా. చూడండి, ఇక్కడ 7 7 = 49 అప్లై చేయొచ్చు, అంటే ఇక్కడ డివిజన్ అప్లై చేయొచ్చు. రెండో గుర్తు డివిజన్ అప్లై చేసేది ఏమైనా ఉందా, ఫస్ట్ అది చూసుకోవాలి. ఒకటో ఆప్షన్ లో ఉంది, ఫోర్త్ ఆప్షన్ లో కూడా ఉంది. అయితే ఒక్కొక్కటి చెక్ చేద్దాం. ఫస్ట్ వీటిని చెక్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఏదని తెలిసిపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ మైనస్ తీసుకోమన్నాడు, తర్వాత డివైడెడ్ బై తీసుకోమన్నాడు. మైనస్ డివైడెడ్ బై తీసుకున్నా కూడా ఫస్ట్ మనం బాడ్మాస్ రూల్ ప్రకారం డివిజనే చేయాలి. ఇక్కడ వరకు ఆన్సర్ 7 7 = 49 కాబట్టి 7 అవుతుంది. 7 ఇక్కడ 28 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ చేస్తే ఇంత ఆన్సర్ రాదు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సో ఫోర్త్ ఆప్షన్ లో చెక్ చేసామంటే ఇక్కడ ఇంటూ తీసుకోమన్నాడు. సో ఇక్కడ ఇంటూ 28 చేయమన్నాడు. సో 7 8 56, 5 ఉంటది. 7 2 14, 14 ఒక 5 19. సో 196 అనేది ఇక్కడ ఈక్వల్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. 35వ ప్రశ్న చూడండి. 35th క్వశ్చన్ లో ఏమిచ్చినారు, 576 ప్లస్ 576 డివైడెడ్ బై 96 ఈక్వల్ టు 4 ప్లస్ 24 అని ఇచ్చినారు. అయితే ఇక్కడ ఇచ్చిన గుర్తుల ప్రకారం ఇది తప్పు. అయితే మనం ఇప్పుడు చెక్ చేయాలి. సో ఇక్కడ మనకు పక్క పక్కన ఉన్న నంబర్స్ ఏవైనా సరే డివిజన్ అప్లై చేయొచ్చా. 4తో ఇక్కడ 4 2 8, ఒకటి మిగులుతుంది, 4 4 16. అంటే ఇక్కడ డివిజన్ అప్లై చేయొచ్చు, ఛాన్స్ ఉంది. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా చూడండి, ఇవి పెద్ద నంబర్ కొద్దిగా. అయితే ఇక్కడ డివిజన్ అప్లై అవుతుందా లేదా అని భాగించి పక్కన చెక్ చేసుకోవాలి. కానీ ఆల్రెడీ మనకి తెలిసిన ఒక నంబరు డివిజన్ వచ్చింది కాబట్టి ఈ ఆప్షన్ ఉంటే చూద్దాం. ఫస్ట్ మధ్యలో డివిజన్ ఇచ్చినది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చున్నారు. ఈక్వల్ టు డివైడెడ్ బై ఇంటూ, ఈక్వల్ టు డివైడెడ్ బై ఇంటూ అప్లై చేయమన్నారు. సో ఇక్కడ చూడండి, 4తో 96ని భాగిస్తే 4 2 8, ఒకటి మిగులుతుంది, 16 అంటే 4 4 16. ఇక్కడ వరకు 24 ఆన్సర్ వచ్చింది. ఇంటూ 24 చేయమన్నాడు. మనకు స్క్వేర్ నంబర్స్ కానీ 25 వరకు కానీ నేర్చుకోగలిగితే 24 = 576 అని ఈజీగా మీకు గుర్తొచ్చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ కరెక్ట్ అని అర్థమవుతుంది, ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు. అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్.